Hi everyone, this is S. Nagaraju, lecturer in MLT from Government Junior College, Miryalguda. Today we will discuss MLT first year Biochemistry Paper 1, Unit 13. The topic is Proteins and Amino Acids. In this video, the learning objectives are Introduction to Amino Acids, Classification of amino acids, biological importance of amino acids, introduction to proteins, classification of proteins, biological importance of proteins. ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే అంశాలు తీసుకుంటే అమైనో ఆమ్లాల యొక్క పరిచయం, అమైనో ఆమ్లాల యొక్క వర్గీకరణ, అదేవిధంగా అమైనో ఆమ్లాల యొక్క జీవశాస్త్ర ప్రాముఖ్యత, అదేవిధంగా ప్రోటీన్స్ యొక్క పరిచయం, ప్రోటీన్స్ యొక్క వర్గీకరణ, ప్రోటీన్స్ యొక్క జీవశాస్త్ర ప్రాముఖ్యత. నెక్స్ట్ కమింగ్ టు ఇంట్రడక్షన్ టు అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. అమైనో యాసిడ్స్ ఆర్ మాలిక్యూల్ containing an amino group, a carboxylic group, and side chain are specific to that amino acid. Amino group is attached to carbon atom next to carboxylic group, hence they also called as alpha carboxylic acid. చూడండి, అమైనో ఆమ్లాలు అనేవి ప్రోటీన్ల యొక్క నిర్మాణాత్మక ప్రమాణాలు. అమైనో ఆమ్లాల యొక్క నిర్మాణం తీసుకుంటే, అందులో కెమికల్ స్ట్రక్చర్ తీసుకుంటే, అందులో ఏముంటుంది? ఒక అమైనో గ్రూప్ ఉంటుంది, ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఉంటుంది, అదేవిధంగా సైడ్ చైన్ అనేది ఉంటుంది. ఇది ఈ సైడ్ చైన్ ఆర్ అనేది ఒక్కొక్క అమైనో యాసిడ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇందులో అమైనో గ్రూప్ కార్బాక్సిలిక్ గ్రూప్ తర్వాత కార్బన్కు బంధించబడి ఉంటుంది, కావున వీటిని ఆల్ఫా అమైనో కార్బాక్సిలిక్ ఆమ్లాలు అంటారు. అనగా కార్బాక్సిలిక్ గ్రూపుకు మరియు అమైనో గ్రూపుకు పక్కన ఉన్నటువంటి కార్బన్ని, అయితే ప్రమేయ సమూహాలకు తర్వాత వచ్చే కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటాం. సో దీన్ని ఆల్ఫా అమైనో కార్బాక్సిలిక్ యాసిడ్ అని కూడా అనవచ్చు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఆన్ ద బేసిస్ ఆఫ్ కేపబిలిటీ అండ్ నాన్ కేపబిలిటీ ఆఫ్ బయోసింథసిస్ ఆఫ్ amino acids in the body, they can be classified into two types. One is essential amino acids, another one is non-essential amino acids. Essential amino acids which cannot be synthesized in the body and hence must supplied through diet, called essential amino acids. జీవ సంశ్లేషణ సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని అమైనో ఆమ్లాలను ముఖ్యంగా రెండు రకాలుగా వర్గీకరించారు. అందులో ఒకటి ఆవశ్యక అమైనో ఆమ్లాలు, మరొకటి అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఆవశ్యక అమైనో ఆమ్లాలు, ఆవశ్యక అంటే అవసరము అని. శరీరంలో ఉత్పత్తి కాకుండా ఆహారం ద్వారా సరఫరా అయ్యే అమైనో ఆమ్లాలను ఆవశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. అంటే శరీరంలో ఉత్పత్తి కావు కాబట్టి మనకు అవి అవసరం, అందుకే వాటిని ఆవశ్యక, అవసరమైన అమైనో ఆమ్లాలని కూడా అంటారు. ఇవి 9 ఉంటాయి. హిస్టిడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, మిథియోనైన్, ఫినైల్ అలనిన్, ట్రిప్టోఫాన్, valine. Next, non-essential amino acids. Amino acids which can be synthesized in the body are called as non-essential amino acids. The 13 non-essential amino acids are glycine, alanine, arginine, aspartic acid, cysteine, cysteine, glutamic acid, glutamine, hydroxyproline, proline, serine and tyrosine. అనావశ్యక అమైనో ఆమ్లాలు. అనావశ్యక అనగా అవసరం లేనివి అని.
అంటే ఎందుకు అవసరం లేవు? శరీరంలో ఉత్పత్తి అయ్యే అమైనో ఆమ్లాలను మనం అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటాం. అంటే శరీరంలో ఉత్పత్తి అవుతాయి కాబట్టి మనకు అవసరం లేవు, అందుకే వాటిని అనావశ్యక అమైనో ఆమ్లాలు అంటారు. ఉదాహరణకు తీసుకుంటే గ్లైసిన్, అలనిన్, ఆర్జినిన్, ఆస్పర్టిక్ యాసిడ్స్. నెక్స్ట్ మనం ఇక్కడ డయాగ్రామ్లో క్లియర్గా ఈ అమైనో యాసిడ్స్ యొక్క స్ట్రక్చర్స్ చూడవచ్చు. చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. ఒక అమైనో ఆమ్లం అంటే ఏమై ఉండాలి? ఖచ్చితంగా ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ ఉండాలి, ఒక అమైనో గ్రూప్ ఉండాలి. దాంతో పాటుగా సైడ్ చైన్ ఆర్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ ఆర్ ప్లేస్లో CH3 ఉంటే దీన్ని అలనిన్ అంటాం. అదేవిధంగా ఆర్ ప్లేస్లో హెచ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ చూద్దాం మనం. ఆర్ ప్లేస్లో హెచ్ ఉంటే దీన్ని ఏమంటున్నాం? గ్లైసిన్ అంటాం. అదేవిధంగా సైడ్ చైన్ చేంజ్ అవుతున్న కొద్దీ వాటి యొక్క ప్రాపర్టీస్, వాటి యొక్క నిర్మాణం మొత్తం మారిపోతుంది, దాని నేమ్ కూడా మారిపోతుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. చూడండి, ఇక్కడ సైడ్ చైన్ CH2, CH3 ఉంటుంది. ఇలా ఉంటుంది, దీన్ని ఏమంటున్నాం? ల్యూసిన్ అంటాం. ఇక్కడ సల్ఫర్ కంటైనింగ్ ఒక అమైనో యాసిడ్ని మనం చూడవచ్చు. సైడ్ చైన్లో చూడండి, CH2, SCH3, L-methionine. దిస్ ఈజ్ కాల్డ్ L-methionine. అదేవిధంగా చూడండి, ఇక్కడ L-serine. సైడ్ చైన్ ఏముందండి? ఇక్కడ CH2OH, NH2COH అనేవి కామన్గా ఉంటాయి ఒక అమైనో యాసిడ్లో. సైడ్ చైన్ మాత్రం వేరియబుల్గా ఉంటుంది. వేరియబుల్గా అంటే డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ దీన్ని ఏమంటున్నాం? L-serine. ఈ విధంగా మనకు దాదాపు 21 అమైనో యాసిడ్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ కమింగ్ టు క్లాసిఫికేషన్. The amino acids can also be classified as monoamino monocarboxylic acids. These amino acids contains one amino acid group and one carboxylic acid group. Example, glycine, alanine. అమైనో ఆమ్లాలని ఈ కింది విధంగా కూడా వర్గీకరించవచ్చును. ఒకటి మోనో అమైనో, మోనో కార్బాక్సిలిక్. మోనో అంటే ఒకటి అని, అంటే ఒక అమైనో యాసిడ్లో ఒక అమైనో ఆమ్లము, ఒక కార్బాక్సిలిక్ ఆమ్లము ఉంటే దాన్ని మోనో అమైనో మోనో కార్బాక్సిలిక్ గ్రూప్ అంటాం. అదేవిధంగా మోనో అమైనో డైకార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఇందులో దీస్ అమైనో యాసిడ్స్ కంటైనింగ్ వన్ అమైనో గ్రూప్ అండ్ 2 కార్బాక్సిలిక్ గ్రూప్స్. ఎగ్జాంపుల్, ఆస్పర్టిక్ యాసిడ్ అండ్ గ్లూటామిక్ యాసిడ్. ఇందులో ఈ రకమైన అమైనో ఆమ్లాల్లో ఒక అమైనో గ్రూప్ మరియు 2 కార్బాక్సిలిక్ ఆమ్లాలను కలిగి ఉంటాయి. అదేవిధంగా డై అమైనో మోనోకార్బాక్సిలిక్ యాసిడ్స్. These amino acids contains 2 amino groups and 1 carboxylic group. Example, lysine. Diamino monocarboxylic. Di అంటే 2, అమైనో ఆమ్లాలు అంటే 2 అమైనో గ్రూపులు ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ కలిగి ఉన్న వాటిని డైఅమైనో మోనోకార్బాక్సిలిక్ అమైనో ఆమ్లాలు అంటారు. నెక్స్ట్ coming to biological importance of amino acids. Amino acids are building blocks of proteins. The primary function of amino acids are to build, repair muscle tissues. Glycine and amino acids are involved in the transmission of impulse in the nervous system. అమైనో ఆమ్లాల యొక్క జీవశాస్త్ర ప్రాముఖ్యత తీసుకుంటే అమైనో ఆమ్లాలు అనేవి ప్రోటీన్ల నిర్మాణాత్మక ప్రమాణాలుగా పేర్కొనవచ్చును. ఈ అమైనో ఆమ్లాల యొక్క ప్రాథమిక విధి తీసుకుంటే కండర కణజాలం, మజిల్ టిష్యూస్ అంటారు, వాటి యొక్క నిర్మాణం మరియు రిపేర్లో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. నాడీ వ్యవస్థలో ఇంపల్స్ను పంపుటలో గ్లైసిన్ మరియు గ్లూటామిక్ ఆమ్లం, ఈ 2 అమైనో ఆమ్లాలు ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా మెనీ అమైనో యాసిడ్ డెరివేటివ్స్ ఆర్ హార్మోన్స్ లైక్ అడ్రినలిన్ ఆర్ నార్ అడ్రినలిన్, థైరాక్సిన్, ఎక్సెట్రా. Metabolic products of certain amino acids provide source of energy. Arginine forms intermediate product in urea synthesis. హార్మోన్ల వంటి అడ్రినలిన్,
నాన్ అడ్రినలిన్, థైరాక్సిన్ అనే అమైనో ఆమ్లాలు ఎక్కువగా అమైనో ఆమ్లాల ఉత్పన్నాల నుండి ఉత్పత్తి అవుతాయి. హార్మోన్ల వంటి అడ్రినలిన్, నాన్ అడ్రినలిన్, అదేవిధంగా థైరాక్సిన్ ఎక్కువగా అమైనో ఆమ్లాల ఉత్పన్నాల నుండి ఉత్పత్తి అవుతాయి. కొన్ని రకాల అమైనో ఆమ్లాల జీవక్రియ ఉత్పత్తులు శక్తికి మూలము. యూరియా ఉత్పత్తిలో ఆర్జినిన్ అనే అమైనో ఆమ్లము మధ్యంతర పదార్థంగా అంటే ఇంటర్మీడియట్ పదార్థంగా ఏర్పడుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ప్రోటీన్స్. ఇంట్రడక్షన్ టు ప్రోటీన్స్. The term protein is derived from a Greek word proteus, mean first place. The name was suggested by Berzelius. Proteins are chemically polypeptides having variety of amino acid united by peptide bonds. The molecule which can yield amino acids upon hydrolysis are called proteins. The number of amino acids in the protein molecule may range from 2 to several thousand. ప్రోటీన్స్ అనగా మాంసకృతులు అంటారు. గ్రీక్ పదంలో ప్రోటియస్ అనగా మొదటి స్థానం. దీన్ని బెర్జీలియస్ అనే వాడు సూచించాడు. రసాయనికంగా అమైనో ఆమ్లాలు అనేవి పెప్టైడ్ బంధాలతో కలిసి పాలీపెప్టైడ్గా మారి ప్రోటీన్లను ఏర్పరచును. జల విశ్లేషణతో అమైనో ఆమ్లాలను ఇచ్చు అణువులను ప్రోటీన్లుగా పేర్కొంటారు. ఒక్క ప్రోటీన్ అణువులో అమైనో ఆమ్లాల సంఖ్య 2 నుండి అనేకంగా ఉంటాయి. చూడండి, మనకు ఈ పెప్టైడ్ బంధాలు అనేవి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్లో చూద్దాం. ఇక్కడ ఒక అమైనో ఆమ్లము, మరొక అమైనో ఆమ్లము, ఈ రెండు కలిసినప్పుడు ఒక నీటి అణువును కోల్పోయి ఈ రెండు అమైనో ఆమ్లాల మధ్యలో మనకు ఒక లింకేజ్ ఏర్పడుతుంది. అది CONH లింకేజ్. ఈ CONH బంధాన్ని పెప్టైడ్ బంధం అంటాం. ఈ విధంగా ఈ పెప్టైడ్ బంధం 2 అమైనో యాసిడ్ మధ్యలో ఏర్పడింది. ఇంకొక అమైనో యాసిడ్ కూడా దీంతో కలిసినప్పుడు ఇంకొక పెప్టైడ్ బంధం ఏర్పడుతుంది. ఈ విధంగా అనేక పెప్టైడ్ బంధాలు ఏర్పడి పాలీపెప్టైడ్గా మారి ఒక చైన్ మాదిరిగా ఏర్పడుతుంది. దానిని మనము ప్రోటీన్స్గా పేర్కొనవచ్చును. అది పెప్టైడ్ బంధాలన్నీ కలిసి పాలీపెప్టైడ్ చైన్గా ఏర్పడుతుంది. దాన్ని మనము ప్రోటీన్స్గా పేర్కొంటాము. నెక్స్ట్ కమింగ్ టు మోస్ట్ కామన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. దే ఆర్ సింపుల్ ప్రోటీన్స్, కాంజుగేటెడ్ ప్రోటీన్స్, derived proteins, simple proteins. Simple proteins are which on hydrolysis yield amino acids only. Example, albumin of egg white, globulin of egg yolk. సాధారణ ప్రోటీన్ల వర్గీకరణ. 1 సాధారణ ప్రోటీన్లు, 2 సంయుక్త ప్రోటీన్లు, 3 ఉత్పాదక ప్రోటీన్లు. సాధారణ ప్రోటీన్లు హైడ్రాలసిస్ అంటే జల విశ్లేషణ కూడా చెప్పుకోవచ్చు. జల విశ్లేషణ వలన అమైనో ఆమ్లాలను విడుదల చేయు ప్రోటీన్లను సాధారణ ప్రోటీన్లు అంటాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆల్బుమిన్, గ్లోబులిన్. నెక్స్ట్ కమింగ్ టు కాంజుగేటెడ్ ప్రోటీన్స్. Conjugated proteins are simple proteins combined with non-prosthetic group. Nucleoproteins, proteins containing nucleic acid as prosthetic group are nucleoproteins. Glycoproteins, proteins containing carbohydrate as prosthetic group are glycoproteins. చూడండి, ప్రోటీన్లు న్యూక్లియోప్రోటీన్లు అంటే న్యూక్లిక్ అనగా ఇక్కడ న్యూక్లిక్ ఆమ్లాన్ని ప్రోస్థెటిక్ గ్రూప్గా కలిగి ఉన్న ప్రోటీన్లను న్యూక్లియోప్రోటీన్లు అంటాం. పిండి పదార్థాల ప్రోస్థెటిక్ గ్రూప్గా ఉండే ప్రోటీన్లను గ్లైకోప్రోటీన్లు అంటారు. అదేవిధంగా ఫాస్ఫోప్రోటీన్స్, ప్రోటీన్స్ కంటైనింగ్ ఫాస్ఫారిక్ యాసిడ్ ఫాస్ఫెటిక్ గ్రూప్ ఆర్ ఫాస్ఫోప్రోటీన్స్. Lipoproteins, proteins containing lipids as prosthetic group are called lipoproteins. Chromoproteins, proteins containing
ఏ మెటల్ లైక్ ఐరన్, మెగ్నీషియం, కాపర్, కోబాల్ట్ ఎక్సెట్రా. చూడండి, మనకు ఫాస్ఫరస్ పాజిటివ్ గ్రూప్గా కలిగి ఉన్న ప్రోటీన్లను మనం ఫాస్ఫోప్రోటీన్స్ అంటాం. అదేవిధంగా లిపిడ్స్ను పాజిటివ్ గ్రూప్గా కలిగి ఉన్న ప్రోటీన్లను లిపోప్రోటీన్స్ లేదా లైపోప్రోటీన్స్ అంటారు. అదేవిధంగా మెటల్స్ ఫెర్రస్, కాపర్, మెగ్నీషియం, కోబాల్ట్ ఈ విధంగా మెటల్స్ను పాజిటివ్ గ్రూప్గా కలిగి ఉన్న ప్రోటీన్లను మనం క్రోమోప్రోటీన్లుగా పేర్కొనవచ్చును. సంయుక్త అంటేనే అది మీనింగ్ అన్నట్టు. అంటే ఉన్న ప్రోటీన్కి ఏదన్నా కొత్త పదార్థం యాడ్ అయినప్పుడు ఆ రెండు కలిసే దాన్ని సంయుక్త అంటాం. నెక్స్ట్ కమింగ్ టు derived proteins. They are products resulting from hydrolysis by the action of acids, alkalis or enzymes etc. ఈ డిరైవ్డ్ ప్రోటీన్స్ ని మనము ఉత్పాదక ప్రోటీన్లు అంటాం. ఆమ్లాలు, క్షారాలు లేదా ఎంజైమ్ చర్యల ద్వారా జల విశ్లేషణ నుండి ఏర్పడు ఉత్పత్తులను ఉత్పాదక ప్రోటీన్లు అంటాం. ఆమ్లాలు లేదా క్షారాలు ఎంజైమ్ చర్యల ద్వారా జల విశ్లేషణ జరిగి ఏర్పడే ఉత్పత్తులను మనం ఉత్పాదక ప్రోటీన్లుగా పేర్కొంటాము. నెక్స్ట్ కమింగ్ టు క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. Based on arrangement of peptide chains, proteins are classified into 3 types. Number 1, fibrous proteins. Second one, globular proteins. Third one, intermediate proteins. అమరిక లేదా స్ట్రక్చర్ మరియు సాల్యుబిలిటీ అంటాం. కరుగుదల ఆధారంగా ప్రోటీన్లను 3 రకాలుగా వర్గీకరించారు. ఒకటి ఫైబ్రస్ ప్రోటీన్లు, సెకండ్ వన్ గ్లోబులర్ ప్రోటీన్లు, థర్డ్ వన్ మధ్యంతర ప్రోటీన్లు. నౌ కమింగ్ టు ఫైబ్రస్ ప్రోటీన్స్. Fibrous proteins are polypeptide chains arranged in parallel along a single axis to yield fibers or sheets. They are soluble in strong acids and alkalis but in common solvents. Example, collagen present in tendons and bone. Fibrous protein. Fibrous protein అనేవి ఇవి ఏక అక్షం మీద ఒక రిబ్బన్ ఆకారపు పాలీపెప్టైడ్ గొలుసులను సమాంతరంగా అమర్చబడి ఉంటాయి. మనం ఇక్కడ డయాగ్రామ్లో చూడవచ్చు. వీటి యొక్క నేచర్ తీసుకుంటే ఇవి గాఢ ఆమ్లాలు, క్షారాల్లో మాత్రమే కరుగుతాయి. సాధారణ ద్రావణాల్లో మాత్రము కరగవు. ఉదాహరణ తీసుకుంటే ఈ ఫైబ్రస్ ప్రోటీన్లకు ఎగ్జాంపుల్గా తీసుకుంటే కొల్లాజిన్ అనే ప్రోటీన్ ఎముకలు మరియు టెండాన్లలో ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు గ్లోబులర్ ప్రోటీన్స్. గ్లోబులర్ ప్రోటీన్స్ కన్సిస్ట్ ఆఫ్ పాలీపెప్టైడ్ చైన్స్ folded into compact spherical shapes. Globular proteins are soluble in water, dilute acids and alkalis. Almost all enzymes, antibodies and many hormones are globular proteins. Example, hemoglobin, albumin, enzymes. Globular proteins గోళాకృతిలో మడత చేయబడినటువంటి పాలీపెప్టైడ్ గొలుసులని మనము గ్లోబులార్ ప్రోటీన్లుగా పేర్కొంటారు. ఈ రకమైన ప్రోటీన్లు విలీన ఆమ్లాలు మరియు విలీన క్షారాలు నీటిలో కరుగుతాయి. దాదాపు అన్ని రకాల ఎంజైమ్లు, యాంటీబాడీస్లు మరియు చాలా హార్మోన్లు గ్లోబులర్ ప్రోటీన్ల రకానికి చెందినవి. మీరు చూడొచ్చు, ఫైబ్రస్ ప్రోటీన్లు అనేవి వాటి స్ట్రక్చర్ నిర్మాణ పరంగా తీసుకుంటే అవి సమాంతరంగా ఏకాక్షం మీద ఉంటాయి. ఇక్కడ గ్లోబులర్ ప్రోటీన్లు అనేవి చూస్తుంటే ఇవి గోళాకృతిలో మడత చేయబడి ఉంటాయి. అవి నెక్స్ట్ కమింగ్ టు ఇంటర్మీడియట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ రిసెంబ్లింగ్ ఫైబ్రస్ ప్రోటీన్స్ ఇన్ conformation and globular protein in solubility properties. The type of proteins are called intermediate proteins. Example, fibrinogen and myosin. మధ్యాంతర ప్రోటీన్లు.
మధ్యాంతర అంటే మనకి ఇక్కడే అర్థమవుతుందండి. మధ్య రకంగా అంటే ఇవి ఆకృతిలో ఫైబర్ ప్రోటీన్లను మరియు ద్రావణీయతలో గ్లోబ్యులర్ ప్రోటీన్లను పోలి ఉంటాయి. అంటే వీటి నిర్మాణ పరంగా ఏ రకంగా ఉంటాయి చూడడానికి ఇవి ఫైబ్రస్ ప్రోటీన్లను కలిగి ఉంటాయి. వీటి సాల్యుబిలిటీ ద్రావణీయత కరిగే గుణంలో ఇవి తీసుకుంటే ఇవి గ్లోబ్యులర్ ప్రోటీన్లను పోలి ఉంటాయి. కావున వీటిని మధ్యంతర ప్రోటీన్లుగా పేర్కొంటారు. ఉదాహరణకు తీసుకుంటే ఫైబ్రినోజన్ అండ్ మయోసిన్. నెక్స్ట్, బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్. Proteins have quite diverse important function to conduct in living cells. They serve as structural elements. Collagen is the structural protein in bones and tendons. Keratin is present in hair, skin, nails. అదేవిధంగా elastin is present in elastic connective tissue. ప్రోటీన్ల జీవశాస్త్ర ప్రాముఖ్యత చూస్తే ఈ ప్రోటీన్లు అనేవి జీవ కణాల్లో చాలా విభిన్నమైన ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తాయి. ఈ కొల్లాజిన్ అనే ప్రోటీను ఎముకలు టెండాన్స్ లో ఉంటాయి. కెరాటిన్ ప్రోటీను వెంట్రుకలు, చర్మము, గోర్లలో ఉంటాయి. ఎలాస్టిన్ అనే ప్రోటీను ఎలాస్టిక్ బంధన కణజాలంలో ఉంటాయి. మోస్ట్ interesting importance of proteins acting as hormones or regulation of physiological activities such as growth by growth hormone, regulation of metabolism of carbohydrates by insulin. Some proteins have a defense function. Thrombin and fibrin are responsible for blood clotting and prevent loss of blood. Antibodies and immunoglobulins constitute the body's defense mechanism. కొన్ని ప్రోటీన్లు హార్మోన్లు అనగా జీవక్రియలను క్రమబద్ధీకరించును. గ్రోత్ హార్మోన్ పెరుగుదలను క్రమపరచును. ఇన్సులిన్ అనేది చక్కెర శాతమును నియంత్రించును. నెక్స్ట్, కమింగ్ టు ఫోర్త్ పాయింట్, ట్రాన్స్పోర్ట్ ఫంక్షన్ ఈజ్ కండక్టెడ్ బై సమ్ ప్రోటీన్స్. HB carries O2, CO2. Myoglobin transport O2 in muscles. Lipoproteins transport lipids. All enzymes are proteins. They catalyze different biochemical reactions in the body. For example, if SGOT, SGPT are involved in all transmission reaction. LDH dehydrogenates lactate. Action and myosin are contractile proteins in muscle fibers. థ్రాంబిన్ మరియు ఫైబ్రినోజన్ ప్రోటీన్లు రక్త స్కందనలో పాల్గొని రక్తస్రావంను నివారించును. ప్రతిరక్షకాలు మరియు ఇమ్యునోగ్లోబులిన్స్ శరీర రక్షక వ్యవస్థగా పనిచేయును. డిఫెన్స్ మెకానిజం అని దీన్నే అంటారు. హిమోగ్లోబిన్ ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ను రవాణా చేయును. హీమోగ్లోబులిన్ మీకు తెలుసు, హీమోగ్లోబులిన్ అనేది ప్రోటీన్. ఈ రెండు కలిసిన మనం ఏమంటున్నాం, హీమోగ్లోబిన్. ఇది ఏం చేస్తుంది? హీమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్లను సరఫరా అంటే రవాణా చేయుటకు ఉపయోగపడుతుంది. మయోగ్లోబిన్ అనేది ప్రోటీన్ ఆక్సిజన్ను కండర కణజాలాలకు సరఫరా చేస్తుంది. అదేవిధంగా లిపిడ్స్ అంటే కొవ్వులను లిపోప్రోటీన్లు అనేవి కొవ్వులను రవాణా చేయును. ప్రోటీన్లన్నీ ఎంజైమ్స్. ఇవి జీవ రసాయన చర్యలో ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. ప్రోటీన్ అన్నీ ఎంజైమ్. ఇక్కడ మనం క్లారిటీ తీసుకోవాలండి. ఏదైతే మనకు ప్రోటీన్ అంటే ఎంజైమ్లు అంటున్నాం, అన్ని ప్రోటీన్లన్నీ ఎంజైమ్స్, కానీ ఎంజైమ్లన్నీ ప్రోటీన్లు అనేవి కావు. ఉదాహరణకు తీసుకుంటే SGOT, SGPT ట్రాన్స్ అమినేషన్ చర్యలో పాల్గొంటాయి. అదేవిధంగా LDH లాక్టేట్ డీహైడ్రోజినేజ్ అంటాం దీన్ని. LDH ఇది లాక్టేట్ను డీహైడ్రోజినేట్ చేయుటకు ఉపయోగపడుతుంది. కండర కణజాలంలో యాక్టిన్ మరియు మయోసిన్ అనే సంకోచ ప్రోటాన్లను కలిగి ఉంటుంది. నెక్స్ట్, కమింగ్ టు
7th point, ova albumin of egg white, casein of milk are storage proteins performing the function of storage. 8th point, spiders and silkworms produce thick solution of protein fibrin which quickly solidifies into soluble thread. Blood of some fish living in sub-zero temperatures contain యాంటీ-ఫ్రీజింగ్ ప్రోటీన్స్. గుడ్డు తెలసనలో తీసుకుంటే ఆల్బుమిన్, పాలలో కెసిన్ అనే ప్రోటీన్లు పోషక ప్రోటీన్లుగా ఉంటాయి. స్పైడర్స్ మరియు సిల్క్ వామ్స్ మందమైన ద్రవాన్ని ఉత్పత్తి చేశాయి. అందులో ఫైబ్రైన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. 0 కన్నా తక్కువ ఉష్ణోగ్రతలో జీవించే చేపల యొక్క రక్తంలో చూసే గడ్డ కట్టని ప్రోటీన్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ అసైన్మెంట్. షార్ట్ ఆన్సర్స్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. Number 1, define amino acids. What are essential amino acids? Third one, what are non-essential amino acids? Fourth one, what are proteins? Fifth one, what are simple and conjugated proteins? Sixth one, what are derived proteins? Seventh one, what are fibrous and globular proteins? Long answer type of questions. Write classification and biological importance of amino acids. Second one, write classification and biological importance of proteins. మీరు ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అసైన్మెంట్ కింద తీసుకొని వీటిని ఆన్సర్స్ వీటికి ఇవ్వాలి. ఇందులో చూసుకుంటే అమైనో ఆమ్లాలను నిర్వచించండి. సెకండ్ వన్, ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటే ఆవశ్యక అమైనో ఆమ్లాలు అని వేటిని అంటారు. థర్డ్ వన్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అనావశ్యక అమైనో ఆమ్లాలని వేటిని అంటారు. ఫోర్త్ వన్, ప్రోటీన్స్ అని వేటిని అంటారు. వాట్ ఆర్ ప్రోటీన్స్? ఫిఫ్త్ వన్, సింపుల్ అంటే సాధారణ మరియు సంయుక్త ప్రోటీన్స్ అని వేటిని అంటారు. సిక్స్త్ వన్, వాట్ ఆర్ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఉత్పాదక ప్రోటీన్లని వేటిని అంటారు. సెవెంత్ వన్, వాట్ ఆర్ ఫైబ్రస్ అండ్ గ్లోబులార్ ప్రోటీన్స్ అంటున్నారు. ఫైబ్రస్ మరియు గ్లోబులార్ అంటే గోళాకృతి ప్రోటీన్స్ అని వేటిని అంటారు. లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి 6 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇందులో రైట్ క్లాసిఫికేషన్ అండ్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ అన్నాం. దీనిలో మనము అమైనో ఆమ్లాల యొక్క వర్గీకరణ, ఆ వర్గీకరణ మరియు జీవశాస్త్ర ప్రాముఖ్యత ఈ రెండింటిని రాయాల్సి వస్తుంది. ఇందులో వర్గీకరణ రాయాలి, జీవశాస్త్ర ప్రాముఖ్యత అనేది రాయాలి. సెకండ్ వన్ తీసుకుంటే రైట్ క్లాసిఫికేషన్ అండ్ బయాలజికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రోటీన్స్. దీనిలో ప్రోటీన్స్ అంటే మాంసకృతుల యొక్క వర్గీకరణ మరియు మాంసకృతుల యొక్క జీవశాస్త్ర ప్రాముఖ్యత వివరించాలి. మీకు షార్ట్ ఆన్సర్స్కి 2 మార్క్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్స్ 6 మార్క్స్ ఉంటాయి. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.